అందరికీ నమస్తే. ఒక పెద్ద స్కామ్ జరుగుతుంది గవర్నమెంట్లో. ఇది అందరికీ తెలిసిన స్కామ్. ఓపెన్గా ఇది స్కామ్ అని తెలిసినా ప్రజాప్రభుత్వం పేరుతోన ఈ ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది. పొద్దుగా లేస్తే రేవంత్ రెడ్డి గారు నేను పేద కుటుంబం నుంచి వచ్చినా అని చెప్తాడు. కానీ ఈ స్కామ్లో బలైతున్నదంతా కూడా పేదలే. మొత్తం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు. వాళ్ళెవరు ల్యాండ్ లార్డ్స్ కాదు, లేకపోతే కోట్ల రూపాయల ఆస్తున్న వాళ్ళు ఎవరు ఈ ఉద్యోగాలు చేయరు. ఎందుకంటే వీళ్ళకి ఇచ్చే జీతాలే చాలా తక్కువ. 19,500 నుంచి స్టార్ట్ చేస్తే కొన్ని డిపార్ట్మెంట్లో 13,000 శాలరీ వాళ్ళు కూడా ఉన్నారు. లాస్ట్కి 22,000 23,000. ఆ మైనారిటీ డిపార్ట్మెంట్లోకి పోతే జీతాలకి ఎక్కువ శాలరీ ఉంటుందంట. డ్రైవర్లకి ఎక్కువ జీతాలు ఉంటాయంట. వీళ్ళకు ప్రొఫెసర్లకు టీచర్లకు తక్కువ జీతం ఉంటుందంట. ఏజెన్సీలు అని పెట్టుకొని ఒక డ్రామా ఆడుతున్నారు. వీళ్ళందరినీ బెదిరించడానికే, హోల్సేల్గా వీళ్ళందరినీ బెదిరించడానికే బోగస్ ఉద్యోగులు అని ఒక తెర మీద తీసుకొచ్చారు. వీళ్ళందరినీ అంటే వీళ్ళు మళ్ళీ కార్పొరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రతి సంవత్సరం మార్చిలో అన్ని డిపార్ట్మెంట్లో రెన్యువల్ చేయాలి. 1 year వాళ్ళ ఉద్యోగాలు. వాళ్ళని డైలీ వేజ్ కూలీల కన్నా అసూరు చూస్తున్నారు అనమాట. పని మాత్రం చేయించుకుంటున్నారు. దాదాపు 4.5 లక్షల మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు గవర్నమెంట్లో. కానీ గవర్నమెంట్ మాత్రం వాళ్ళందరినీ సింగిల్ షాట్తో బెదిరింపులకు దిగుతున్నది. బ్లాక్మెయిల్ చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే. ఎందుకు అంటే ఆ స్కామ్ కోసం వీళ్ళందరినీ బెదిరింపులకు దిగుతారు. నేను చెప్తా ఒక్కొక్క మాట, అసలు దీనిలో జరుగుతున్న స్కామ్ ఏంది, వాళ్ళ శ్రమదోపిడి ఎట్లా జరుగుతుంది, అన్ని విషయాలు మాట్లాడదాం. ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే అంత మనోళ్ళే, అంత పేదవాళ్ళే, కులాలతో సంబంధం లేదు. అన్ని డిపార్ట్మెంట్లలో ఈ అవుట్సోర్సింగు కాంట్రాక్ట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా తాత్కాలికంగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి జీతాలు వాళ్ళంతా ఏజెన్సీ కింద పనిచేస్తూ ఉంటారు. ఏజెన్సీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఏజెన్సీ కింద పనిచేస్తూ ఉంటారు. గవర్నమెంట్ తలుచుకుంటే ఒక్క జీవోతోన ఏజెన్సీలు మొత్తం లేపేయచ్చు. ఏజెన్సీలకు ప్రతి నెల 200 కోట్ల రూపాయల కమిషన్ పోతుంది ఏజెంట్లకు. ఏజెన్సీల ద్వారా ఈ ఉద్యోగాలు నడుస్తుంటాయి. 200 కోట్ల రూపాయలు. వాళ్ళు వీళ్ళకు ఈఎస్ఐలు కట్టరు, పిఎఫ్లు కట్టరు, వాళ్ళకి ఏముండవు. అసలు ఏజెన్సీలతో పాటు గవర్నమెంట్ ఎట్లా చీట్ చేస్తుందంటే చాలా డిపార్ట్మెంట్లలో చెక్ పేమెంట్ ఉద్యోగులు వీళ్ళు. అంటే వాళ్ళకి 19,500 రూపాయలు చెక్ ఇచ్చేస్తారు. వాళ్ళకి ఈఎస్ఐ ఉండదు, పిఎఫ్ ఉండదు, ఏముండవు. కనీసం వాడు మిగిల్చుకునే 5,000 రూపాయలన్నా వీళ్ళకి పెంచవచ్చు కదా, పెంచరు. అసలు వీళ్ళు ఉద్యోగాలు గుర్తించరు. బోగస్ ఉద్యోగులను కొత్తగా తీసుకొచ్చారు ఈ మధ్య. వాళ్ళకు అనుకూలమైన మీడియాలో బోగస్ ఉద్యోగులు 2 లక్షల మంది బోగస్ ఉద్యోగులు అంటారు, 3 లక్షల మంది బోగస్ ఉద్యోగులు అంటారు, 20,000 కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోయినాయని చెప్తారు. మొత్తం డొల్లనే, దానిలో ఏం లేదు. చాలా డిపార్ట్మెంట్లు, నేను కొన్ని డిపార్ట్మెంట్లు చెప్తా, వాళ్ళు అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా కూడా గుర్తించారు. ఎందుకనంటే ఫైనాన్షియల్ అప్రూవల్ లేదని చెప్తారు సింపుల్గా. 20 ఏళ్ళకెళ్ళి పనిచేస్తున్న వాళ్ళకు ఫైనాన్షియల్ అప్రూవల్ లేదని చెప్పి ఇప్పుడు చెప్తారు. వాళ్ళు బోగస్ ఉద్యోగులు అంటారు. మళ్ళీ 20 ఏళ్ళకెళ్ళి జీతాలు ఎందుకు ఇచ్చారు వాళ్ళకు? వాళ్ళు ఎందుకు పని చేస్తున్నారు? వాళ్ళు జలమండలిలో మన దగ్గర కూడా వచ్చిపోయినారు. బాలకృష్ణారెడ్డి అని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన వాళ్ళ జేఏసీ లీడర్ వచ్చిపోయింది మన దగ్గర కూడా. వాళ్ళు అట్లాంటి వాళ్ళు అంతా ఫైనాన్షియల్ అప్రూవల్ లేదు అని చెప్తారు. ఒక జలమండలి ఒకటే కాదు, చాలా డిపార్ట్మెంట్ ఉన్నాయి. 33 జిల్లా కలెక్టరేట్లో, ఒక్కొక్క జిల్లా కలెక్టరేట్లో 100 మంది వెళ్తారు ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళందరూ చెక్ పేమెంట్, లేకపోతే వాళ్ళు అవుట్సోర్సింగ్ ఉద్యోగం కింద కాదు. అసలు వీళ్ళ డీటెయిల్స్ మొత్తం ఆధార్ మొత్తం అప్డేట్ చేయాలి. తర్వాత అవన్నీ కూడా ఐఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో పెట్టాలి. మాకు లెక్కలు తెలిసాలి అంటున్నారు. చూసినరా? వీళ్ళు ఎంత లెక్కలు తెలిసినా 1,000-2,000 మంది డూప్లికేట్ ఉద్యోగులు తేలరో కూడా డౌట్ ఇంకా. కానీ 2 లక్షల మంది డూప్లికేట్. ఇప్పుడు వీళ్ళందరూ 20 సంవత్సరాలకి వెళ్ళి ఆ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి శాలరీస్ తీసుకుంటూ అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న వాళ్ళంతా వీళ్ళు డూప్లికేట్ ఎంప్లాయీస్ అని ఎట్లా చెప్తారు? 20 years తెలంగాణ రాకముందు నుంచి నడుస్తుంది. పోయిన గవర్నమెంట్లో ఏం జరిగిందో తెలియదు. వీళ్ళు ఇచ్చారు కదా వాళ్ళకి హామీ, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. పక్కన కర్ణాటకలో ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కార్పొరేషన్ ఏర్పాటు చేసే పనులు నడుస్తున్నాయి. యూపీలో ఆల్రెడీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు. కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి శాలరీస్ పోతాయి, కొంత ఉద్యోగ భద్రత దొరుకుతుంది, ప్రభుత్వానికి డబ్బులు మిగులుతాయి. ఇప్పుడు ఆ ఏజెన్సీలకు 200 కోట్ల రూపాయలు ఎవడో మధ్యవర్తి తింటున్నాడు. అసలు ఈ ఏజెన్సీలను నడుపుతున్నది ఎవరు? అది చాలా ఇంపార్టెంట్. ఆ ఏజెన్సీలు వీళ్ళు కుమ్మక్ అవుతారు. గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు ఏజెన్సీలతో కుమ్మక్ అవుతారు. కుమ్మక్ అయిపోయి ఆ ఏజెన్సీల ద్వారానే వీళ్ళకి జీతాలు ఇవ్వాలి. వీళ్ళకి ఇచ్చేది తక్కువ జీతాలు, అది తీసుకునే కమిషన్ ఎక్కువ. వాళ్ళు ఏమీ పే చేయరు. వీళ్ళ బాగోగులకు ఈఎస్ఐఓ లేకపోతే పిఎఫ్ఓ ఏముండవు వాళ్ళకు. అవన్నీ వాళ్ళు ఏం కట్టరు. మరి కట్టకపోతే ప్రభుత్వం ఏజెన్సీ మీద చర్యలు తీసుకోవచ్చు కదా అంటే తీసుకోరు. ఎందుకంటే వీళ్ళు ఒకటే, ఏజెన్సీలు ప్రభుత్వం ఒకటే. మధ్యలో నలిగిపోయేది ఎవరంటే వీళ్ళే. ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ చేసే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఎక్కువగా 4th క్లాస్ ఎంప్లాయీస్ నుంచి స్టార్ట్ చేస్తే ఒక మోస్తారు ఉద్యోగులు,
అంతకన్నా పెద్ద పెద్ద ఉద్యోగులు లక్షల రూపాయలు తీసుకున్న ఉద్యోగులు ఎవరు ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లో ఉండరు. వాళ్ళకి హైయెస్ట్ జీతమే 27,000 28,500 ఉంటుంది. ఇట్లా ఈ చెక్ పేమెంట్ అని ఏజెన్సీలు ఎట్లా మోసం చేస్తున్నాయో 2 లక్షల మందికి చెక్ పేమెంట్ చేస్తుంది గవర్నమెంట్. అంటే వాళ్ళకు ఈఎస్ఐ ఉండదు, పిఎఫ్ ఉండదు, ఏముండదు, డైలీ వేజెస్ అనమాట వాళ్ళెవరు వాళ్ళందరూ డూప్లికేట్ ఉద్యోగులు అంటారు మళ్ళీ వీళ్ళే. ఎందుకు అంటే వాళ్ళకు ఫైనాన్షియల్ అప్రూవల్ లేదు అంటారు. ఫైనాన్షియల్ అప్రూవల్ లేనిదే 15 ఏళ్ళకి వెళ్ళి జీతభత్యాలు అందుతున్నాయి వాళ్ళకి. ఇవన్నీ ల్యాప్సెస్, గవర్నమెంట్లో ఉన్న ల్యాప్సెస్, సిస్టంలో ఉన్న ల్యాప్సెస్. ఇవన్నీ వీళ్ళకేమో శాపం, పనిచేసే వాళ్ళకేమో పాపం. వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పనిచేసినా ఇంతే పని చేయాలన్నా, ఒక్కొక్కరికి 35 ఏళ్ళు 40 ఏళ్ళు 45 ఏళ్ళు వచ్చినాయి వాళ్ళకి. అసలు వాళ్ళ జీవితాలు కరెక్ట్గా వాళ్ళకు ఒక లోకజ్ఞానం వచ్చి బతకడానికి ఏదైనా పని చేసుకుందాం ఉన్న దగ్గర నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లో వాళ్ళు ఇప్పుడు 40-45 ఏళ్ళలో ఉన్నారు. మీరు అసలు అవుట్సోర్సింగ్ ఉద్యోగులే కాదు, మీరంతా డూప్లికేట్ ఉద్యోగులు. ఇదంతా ఒక మైండ్ గేమ్ ప్రభుత్వాన్ని. ఏంది మైండ్ గేమ్ అంటే వీళ్ళెవ్వరూ డిమాండ్ చేయొద్దు. అసలు డూప్లికేట్ ఉద్యోగులు అని తెర మీద తీసుకొచ్చేది ఎందుకంటే వీళ్ళెవరు డిమాండ్ చేయొద్దు. ఇంకా మా ఉద్యోగాలు ఉంటే చాలు, ఏదో ఒక ఉద్యోగం, మాకు ఎంతో అంత జీతం, ఇంకా మాకు ఈఎస్ఐ లేకున్నా సరే, పిఎఫ్ లేకున్నా సరే, ఇంకా మమ్మల్ని కార్పొరేషన్ ఏర్పాటు చేయకున్నా సరే, మాకు ఉద్యోగ భద్రత లేకున్నా సరే, ఏదో ఉద్యోగం ఉంటే చాలు అంటే వాళ్ళ మైండ్ గేమ్ ఆడుతుంది వాళ్ళతో ప్రభుత్వం. మరి ఎందుకు మైండ్ గేమ్ ఆడాలి? వాళ్ళేమి మీ దగ్గరనే పనిచేస్తున్నారు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, గవర్నమెంట్లో ఉన్నారు. గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళకు చేయడానికి అవకాశం ఉంది కదా. కరీంనగర్ కమిషనరేట్లో నిన్న ఈ మధ్య కాలంలో ఒక 50 మంది ఉద్యోగులు తీసేసిండ్రు. ఎందుకంటే ఫైనాన్షియల్ అప్రూవల్ లేదు మీకు. వాళ్ళు 20 ఏళ్ళకి వెళ్ళి పనిచేస్తారు. ఆ కార్పొరేషన్ కాకముందు నుంచి ఆ మున్సిపాలిటీలో చేసుకుంటా వచ్చిన వాళ్ళందరూ. ఇప్పుడు ఇవన్నీ జస్ట్ ఈ గవర్నమెంట్ ఏంటంటే ప్రెషర్ చేస్తారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఏమన్నా ధర్నా చేయాలంటే భయపడతారు, ప్రభుత్వ ఉద్యోగులను డిమాండ్ చేయాలంటే భయపడతారు. ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏంటంటే భయంతో పాటు బరితెగించే అవకాశం కూడా ఉంటుంది. అంటే గవర్నమెంట్ మీద తిరగబడతారేమో అని భయం గవర్నమెంట్కి. మేము ఏమన్నా వీళ్ళని ఉద్యోగులుగా గుర్తిస్తే, లేకపోతే వీళ్ళకి కనుక ఏమన్నా మనం జీతభత్యాలు పెంచితే, మనం డైరెక్ట్గా తీసుకుంటే వీళ్ళు తిరగబడితే ప్రభుత్వం మీద ఇంకా ఎక్కువ ప్రెషర్ అవుతుంది. కాబట్టి మధ్యలో ఏజెన్సీలు అంటే బ్రోకర్లు, నథింగ్ టు బ్రోకర్స్. వాళ్ళకు కమిషన్ 200 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్. అసలు ఎవరి జేబులోకి పోతున్నాయి అవి? ఏజెన్సీల చేతికి పోతున్నాయి అవి? అసలు ఎంతమంది పొలిటీషియన్స్ ఇవన్నీ పంచుకుంటున్నారు అనేది ఒక పెద్ద డౌట్. తక్కువ అమౌంట్ కాదు, 200 కోట్లు ఎవ్రీ మంత్, సంవత్సరానికి 200-400 కోట్ల రూపాయలు పోతాయి. అట్లా ఇదంతా కూడా ఒక పెద్ద గ్యాంబ్లింగ్ నడుస్తుంది. ఇలా చాలా రకాల పేర్లతో దోపిడీ జరుగుతుంది. డైలీ వేజర్స్, రోజువారీ వేతనం, తర్వాత ఎంఎన్ఆర్ ఎంప్లాయీస్, తర్వాత గౌరవ భృతి, ఇట్లా రకరకాల పేర్లతో వీళ్ళ శ్రమదోపిడి. అసలు ఏజెన్సీలే ఉండకూడదు. ఒక ప్రజాపాలన, నాకు పేదరికం ప్యాషన్ కాదు అని ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నప్పుడు అబ్బా నిజమేమో ఆయన తరపు కూడా కనబడాలి కింద. ఎప్పుడైనా సరే న్యాయం చెప్పడం కాదు, న్యాయం జరిగినట్టు కూడా కనబడాలి. ఇన్ని మాటలు మాట్లాడే గవర్నమెంట్ ప్రజాపాలన అని, మేము ప్రజల వద్దకు పాలన అని ఇవన్నీ చెప్తారు. తీరా చూస్తే ప్రతి పనిలో ఇదే జరుగుతుంది. ఇప్పుడు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగం గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయన్నీ కూడా అంతే. దానికి వ్యతిరేకం మాట్లాడేదానికి ఇంకొక కోణంలో ఆపోజిట్లో చేస్తుంటారు పనులు. మాటలు మాత్రం ఇట్లా మాట్లాడతారు, పనులు మాత్రం ఇట్లా చేసుకొస్తారు. ఇప్పుడు వీళ్ళందరినీ బెదిరించినంత మాత్రాన, మీ ఉద్యోగాలు ఉండకపోతారు బెదిరించినంత మాత్రాన, రేపు మార్చిలో మళ్ళీ రెన్యువల్ ఏజెన్సీలు ఇవన్నీ వస్తాయి కదా. కనీసం ప్రభుత్వం ఇప్పుడు కసరత్తు స్టార్ట్ చేయాలి. మొత్తం అదేంటి బట్టి విక్రమార్క గారి దగ్గర ఉందని ఒకరు చెప్తారు, గవర్నమెంట్ ఇంకోటి దగ్గర ఉందని ఒకరు చెప్తారు. అది నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? బట్టి విక్రమార్కనో, రేవంత్ రెడ్డో, పొంగులేటో, ఎవరో ఒకరు. కానీ 4 లక్షల మంది భవిష్యత్తు కదా. వాళ్ళకు ఒక్కొక్క అవుట్సోర్సింగ్ దాంట్లో అయితే ఏజెన్సీలు అసలు జీతాలు కూడా ఇయ్యరు. 3 నెలలు 4 నెలలు 5 నెలలు పెండింగ్. వాళ్ళు ఏం అడగాలి? ధర్నాలు చేయాలి వాళ్ళు కూడా. మీ ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు ధర్నాలు చేస్తే మీ ప్రభుత్వానికి సిగ్గుపోతుంది. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది. హెల్త్ డిపార్ట్మెంట్లో 20-25 నెలలకి వెళ్ళి పనిచేస్తున్నారు అవుట్సోర్సింగ్. వాళ్ళకు 3 నెలలు 4 నెలలుగా జీతాలు లేవు. ఇక ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్, ఇది ఒకటే కాదు, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, మైనారిటీ వెల్ఫేర్ స్కూల్స్, ప్రతి దగ్గర అసలు వాళ్ళను ఏజెన్సీలకు డబ్బులు పోతాయి. ఏజెన్సీలు వీళ్ళు ఒకటే. వాళ్ళు డబ్బులు రొటేషన్ చేస్తారు, రకరకాల వ్యాపారాలు చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ జీతాలు అయ్యారు. ఇంకా ఈఎస్ఐ పిఎఫ్ అంతా దేవుడు ఎరుగు. వాళ్ళకు పనిచేసినందుకు ఇచ్చే 13,500, 18,500, 22,500 ఆ జీతం కూడా ఇయ్యనికే బరువు ఏజెన్సీలకు మాత్రం పైసలు పోతాయి. కమిషన్లు మాత్రం దొబ్బుతారు. ఆ కమిషన్తోనే అందరు పంచుకుంటారు. వీళ్ళని బెదిరిస్తారు. కార్పొరేషన్ అడుగుతారేమో, జీతం కరెక్ట్గా ఇస్తే ఈఎస్ఐ అడుగుతారేమో, ఈఎస్ఐ కడితే కార్పొరేషన్ అడుగుతారేమో అని వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసుకుంటూ నడిపిస్తుంటూ వస్తుంది గవర్నమెంట్.
కానీ ఇంతమంది సఫర్ అవుతున్నారు. రోజు నేను చూస్తుంటా ఆ సెక్రటరీ వైపు పోతే వాళ్ళ లీడర్లు అవుట్సోర్సింగ్ సంబంధించిన వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన లీడర్లు తిరుగుతూ ఉంటారు. ఏంది అని అంటే ఏదో ఫైల్ పట్టుకుని తిరుగుతారు. ఏం ఫైల్ అని అంటే వాళ్ళ బతుకుదేరు ఫైల్, వాళ్ళు రికమెండేషన్ ఫైల్సో లేకపోతే ఏదో లాబింగ్ చేసుకునే ఫైల్సో డబ్బులు సంపాదించుకునే ఫైల్ కాదు. మా 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 ఉద్యోగాలు చూడండి, మమ్మల్ని ఏజెన్సీలకు వెళ్ళి తీయండి, మాకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అని తిరుగుతూ ఉంటారు మందుల చుట్టూ. కానీ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు డ్రామాలు ఆడి పేపర్లో వార్తలు రాపించి లక్షల మంది డూప్లికేట్ ఉన్నారని ఎవరికి అర్థం కాకుండా వార్తలు రాపించినంత మాత్రాన నిజమని ఎవరు నమ్మరు. మీరు డూప్లికేట్ గేమ్ ఆడుతున్నారని మాత్రం అందరికీ ఓపెన్గా అర్థమైంది. ప్రభుత్వం ఈ ఈ కోణంలో ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన హామీ ఇచ్చారు. అందరికి ఇచ్చిన హామీ లాగానే ఇది కూడా మేము ఎగబెడతామంటే అది వాళ్ళు రియాక్ట్ అయిన రోజు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తెగబడిన రోజు ఆ పరిస్థితులు వేరే ఉంటాయి. కానీ ఇక మాట తప్పితే మాత్రం ప్రభుత్వానికి శాస్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్.